నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2900 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 4 బిహెచ్కే ఫ్లాట్ అండి. ఇది ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుందండి. ఫ్లిక్కి పైకి రాగానే స్ట్రేట్గా మనకి ఒక రూమ్ కింద కనిపిస్తుంది. ఇది మనం పూజ రూమ్ కోసం కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దాని పక్కన కార్నర్లో అయితే మనకి లిఫ్ట్ రావడం జరిగింది లార్జ్ స్కేల్లో. లిఫ్ట్కి ప్రజెంట్ అయితే బ్రిక్స్తో సేఫ్టీ కోసం చిన్న వాల్ కింద పెట్టారు. ఇది రెడీ అయ్యే వరకు సేఫ్టీ పర్పస్కి. ఇది ఫినిష్ అవ్వడానికి 6 నెలలు పడుతుందండి. అయితే ప్రజెంట్ 2 ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి. మనకి 3 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి మనం మెయిన్ డోర్ దగ్గర నుంచి చూస్తే స్ట్రేట్గా అయితే మనకి ఇదంతా హాల్ అండి. మెయిన్ డోర్కి ఆపోజిట్గా చివరిలో మనకి బాల్కనీ వచ్చింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఓపెన్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది. ఇదైతే రోడ్డు వైపు ఫ్రంట్ ఎలివేషన్ వైపు వస్తుందండి. హాల్లో మనకి 2 బాల్కనీలు వచ్చినాయి. 2900 ఎస్ఎఫ్టీ అంటే మనకి చాలా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 2 హాల్స్ వచ్చాయండి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి డైనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద హాల్ లాగా ఉంది. అక్కడి నుంచి మనం చూస్తే లెఫ్ట్ సైడ్ అయితే మనకి కిచెన్ రావడం జరిగింది. కిచెన్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. కిచెన్ పక్కన రోడ్ బాల్కనీ వైపు యూటిలిటీ రూమ్ అయితే రావడం జరిగింది. యూటిలిటీ రూమ్ సైజే మనకి బాల్కనీ సైజ్ అంత ఉందండి. కిచెన్ నుంచి మళ్ళీ మనం ఈ డైనింగ్ ప్లేస్కి వచ్చేస్తే కిచెన్కి ఆపోజిట్లో మనకి ఒక బెడ్రూమ్ కనిపించింది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. స్ట్రైట్గా లార్జ్ స్కేల్లో కింద నుంచి వెంటిలేషన్ ఓపెన్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే XXL అని చెప్పచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో కూడా వెంటిలేషన్ అయితే లార్జ్ స్కేల్లో యూజ్ చేశారు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సిరిపురం జంక్షన్లో ఉంది. ఇది CBM కాంపౌండ్. అటాచ్డ్ బాత్రూమ్కి ముందు కూడా చాలా వరకు స్పేస్ అయితే ఉందండి. అది కూడా ఒక బాత్రూమ్ సైజ్ అంత ఉంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో ఉందండి. అదేవిధంగా వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక చిన్న సైజు కిచెన్ సైజ్ అంత ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ డైనింగ్ ఏరియా ప్లేస్కి వచ్చేస్తే ఇదంతా కూడా వెరీ లార్జ్ స్కేల్లో డైనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ స్ట్రైట్గా ఉన్నదంతా కూడా ఇది హాల్ కింద యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ వైపు కూడా మనకి బాల్కనీ మోడల్ వచ్చిందండి. బాల్కనీ సైజు కూడా ఆల్మోస్ట్ హాల్స్ ఎంత ఉందో అంతా కూడా కంప్లీట్గా ఓపెన్ చేసి ఉంచారు. 2 రోడ్ కార్నర్లో అయితే ఈ అపార్ట్మెంట్ రావడం జరిగింది. ఇది కూడా రోడ్ సైడ్ బాల్కనీ కింద కౌంటింగ్ వస్తుందండి. అక్కడి నుంచి మనము కాస్త ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక 7 అడుగులు వే అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే మనకి మరొక హాల్ కనిపించిందండి. ఇది కూడా మనం హాల్లో యూజ్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా అయితే మనకి వెంటిలేషన్ ఉంది. ఇక్కడైతే మనకి 3 బెడ్రూమ్స్ రావడం జరిగింది. ఇది 4 బిహెచ్కే. చివర్లో అయితే ఒక బెడ్రూమ్ రావడం జరిగింది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వెంటిలేషన్ కనిపించింది. లెఫ్ట్ సైడ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపించింది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్ ఉందని చెప్పొచ్చండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మీడియం ప్లస్ అని చెప్పొచ్చండి. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకు వస్తే ఇక్కడ మనకి కామన్ టాయిలెట్స్ రావడం జరిగింది. కామన్ టాయిలెట్ సైజ్ అయితే మీడియంలో ఉంది.
అదేవిధంగా దాని పక్కన అయితే మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయండి ఎల్ షేప్లో. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపించింది. ఈ బెడ్రూమ్ సైజు కూడా ఎక్సెల్ సైజులో ఉంది. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగిందండి. వెంటిలేషన్ అయితే మంచిగా ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి 80% వరకు విండో ఓపెన్ చేసి ఉంచారు. హై క్లాస్గా రాయల్గా ఉండే ఫ్యామిలీస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టుగా వెంటిలేషను అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపించింది. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే దీని పక్కనే మరొక బెడ్రూమ్ వచ్చిందండి. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి వెంటిలేషన్ కనిపించింది. ఈ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ అని చెప్పొచ్చు. ఎక్సెల్ సైజులో అయితే లేదు, కానీ లార్జ్ స్కేల్కి ప్లస్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్ అని చెప్పచ్చు. ఐదు ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. అందులో 2 సేల్ అయిపోయినాయి, 3 మాత్రమే సేల్కి రెడీగా ఉన్నాయి. 4 BHK మంచి లొకేషన్లో ఉంది. CBM కాంపౌండ్ సిరిపురం జంక్షన్లో. ఒక ఫ్లోర్కి ఒకటే వస్తుంది. ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌస్ లెక్కల్లో అయితే కనిపిస్తుంది. ఎటు చూసినా ఎక్కువగా స్పేస్ అయితే కనిపిస్తుందండి. ధర విషయానికి వస్తే ఇది పెర్ SFT 9,500 చెప్తున్నారు. ఇమ్యూనిటీ ఛార్జెస్ కింద 12 లక్షలు పే చేయమంటున్నారు. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.